దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనము. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో ప్రభు ఒక దినము మనకు అనుగ్రహించి ఆయన చేతులకు వాగ్దానం వినటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఏదైతే శత్రువు మనలను పతనం చేయడానికి కుయుక్తులు పన్నాగములు పన్నుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడో, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఒక నాశనకరమైనటువంటి ఒక తెగులు మన మీదకి రాకుండా దానిలో నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడని ఇక భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక పిచ్చుకలను పట్టుకోవడానికి వల వేసేటువంటి ఒక వేటగాడు ఏ రీతిగా అయితే తెలివిగా కుయుక్తి మంచి పన్నాగము పన్ని మంచి ఆలోచన చేసి దాన్ని బాగా కనిపెట్టి ఆ పని చేస్తాడు. ఎక్కడ ఏ సమయమునకు ఎక్కడ ఉంటుంది, ఇది ఏ ఆహారం తింటుందని దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని దాని విషయం ఒక మంచి క్రియ ఒక పన్నాగం పన్ని దాని ఒక మాయలో పడేసి దాన్ని పట్టడం జరుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగాక. అయితే అపవాది కూడా ఎక్కడైతే మనం దొరుకుతామో, ఎక్కడైతే మనకు బలహీనతలో ఆ ఎరను మన ముందు పెట్టి దాంట్లో మనల్ని పడవేసి మనం లోపరుచుకోవాలని అది ఎప్పుడు కూడా ఆశపడుతూనే ఉంటుంటుంది. సంసోను పడ్డాడు, తనకున్నటువంటి దర్శనమును శక్తిని కోల్పోయే విధంగా అయ్యాడు. అయితే ఇక్కడ దేవుడు చెల్లిస్తున్న మాట ఏంటంటే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని. మరి సంసోను పడిపోయాడు కదా, ఇక్కడ విడిపించబడి ఉన్నది కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఇదే సమయంలో మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మొర్దెకైకి ఉరి తీయాలని చెప్పేసి హామను భయంకరమైన కుట్రను పన్నుతూ ఉంటాడు. అక్కడ ఆ ఉరిలో నుంచి వెళ్ళి ఆయన తప్పించడం జరుగుతుంది. ఆ నాశనకర తెగులు తన మీదకి రాకున్నట్లుగా దేవుడు ఒక కుయుక్తిని ఒక పన్నాగమును ఎవరైతే చేసి ఉన్నారో వారి మీదకి రిటర్న్గా పంపించడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు తాను చేసినటువంటి వాగ్దానము నిబంధన నిశ్చయంగా నెరవేర్చబడతా ఉంది. ఇందాక మనం చూసుకున్నటువంటి శాంసన్ విషయంలో కూడా మొట్టమొదటిగా బంధించబడ్డా కూడా చివరకు తన పశ్చాత్తాపడి దేవుని ఒక మారు వేడుకొన్నప్పుడు మరలా ఆ బలం పొందుకొని ఒకే మారు ఆ ఫిలిస్తీన్లందరినీ కూడా హతము చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథాలు చూస్తూ ఉన్నాము. ఆయన బ్రతుకున్నప్పుడు చంపిన దాని లెక్క కంటే చివరి సమయంలో చంపిన లెక్క బహు విస్తారంగా ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మనం ఇరికిపోకుండా, అంటే శత్రువు చేతికి చిక్కకుండా రక్షించే దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే ప్రియ దైవజనమా, నువ్వు ఏ యొక్క ఉచ్చులో నువ్వు చిక్కబడబోతా ఉన్నావో, ఏ నాశనకరమైన ఒక తెగులు నీ మీదకి రాబోతోందో వాటన్నిటిలోంచి ప్రభు నేను విడిపించబోతా ఉన్నాడని, రెండోదిగా దాని నుంచి తప్పించబోతా ఉన్నాడని, రక్షించబోతా ఉన్నాడని ప్రభు నీకు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని ఆశ్రయం చేసుకుంటూ ఆయన వాక్యపు నీడలో వెలుగులో మనం ముందుకు సాగుతూ మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రార్థన పూర్వకంగా రాబోతున్న కాలమునకు సిద్ధపడదాం. దీని యొక్క వాగ్దానం మనకు నీ జీవితంలో నిత్యంగా నెరవేర్చునుగాక. ఆమెన్. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందనం తెలియజేసినమయ్యా. ఈ ఉదయకాల సంత చక్కని మాటలతో మాకుతో మీరు మాట్లాడారు, ధైర్యపరిచారు, బలపరిచారు. ప్రభునికి వందనమయ్యా. అవునయ్యా, వేటగాని ఉరిలో నుంచి మమ్మల్ని తప్పిస్తానని సెలవిచ్చావు ప్రభువా. నాశనకరమైన ఒక తెగులలో నుంచి ప్రభువును రక్షిస్తాను తను తెలియజేసావు తండ్రి. అనేకులు ప్రభా జ్వరము అనేటువంటి ఒక తెగులు చేత నా తండ్రి బంధించబడిన నా తండ్రి వారందరూ కూడా విడిపించి రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆ వేటగాడు ప్రభు ఆ జ్వరం అనేటువంటి ఒక వలను వీత్తి నా ప్రభు తండ్రి ఇక జ్వరము ద్వారా అనేకులు పతనము వాటి చేస్తుండగా నా తండ్రి ఇది ప్రభు దీనిలో నానా రకములుగానేటువంటిది జ్వరాలతో తీసుకొచ్చి పెడుతున్నా ప్రభు సాతానుగాడు తండ్రి వాడి క్రియలు వాడి కుయుక్తులు కూడా లయము చేసి ప్రభు నీ ప్రజలను దానిలోంచి విడిపించి రక్షించి ప్రభు నీకు వాగ్దానం ప్రభు నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేసిన మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు ప్రభు నీకు వందములు తండ్రి ఈ మాటలు వింటుంటే ఇక కుటుంబాలలో ప్రభువ అనారోగ్యంలో అస్వస్థతలో ప్రభా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ప్రభా బ్లడ్ ఇన్ఫెక్షన్ కావాల్సిన ప్రభు తండ్రి యూరిన్ ఇన్ఫెక్షన్ కావాల్సిన ప్రభు ఏ రకమైనటువంటి తెగులైన వేటగాని ఉరి అయినప్పుడు నా దానిలోంచి బిడ్డలు విడిపించి రక్షించి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభునికి వందముల నానా రకముల తండ్రి రోగులు చేయి థైరాయిడ్లో నుంచి నా ప్రభు తండ్రి ఆయా సమస్య నుంచి బిడ్డలు విడిపించి ప్రభువానికి సజీవులకులో ఉంచి ప్రభువా వారిని బాగు చేసి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభునికి వందములయ్యి అయికునే ప్రభువా ఏ ఊళ్ళో ఎదుర్కొని నా తండ్రి ఇదిగో ప్రభు తండ్రి అతని చెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే నా ప్రభు తండ్రి చెస్ట్ క్యాన్సర్ని మీరు తొలగించి వేసి ప్రభువా వారి మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థన చేసి శాంతిని సమాధాన ప్రభ నెమ్మదిని ఆ బిడ్డకి మీరు అనుగ్రహించండి నీ బలమైన కృప నీకు కాబ్దల ప్రభ బిడ్డలకు అందించండి ప్రభు నీకు వందములయ్య ఆయా రీతిగా ప్రభుత్వ ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా నా తండ్రి నష్టపోతున్న ప్రతి కుటుంబంలో అతన్ని దీవించండి వారి దిలిబ్బచ్చండి ప్రభా బలపరచాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభా ఉద్యోగులకు ఎదురుచిన వాళ్ళు మంచి ఉద్యోగులు ఇచ్చింది ప్రభువా భర్త రక్షణ వారు ఉన్న కుటుంబాల రక్షణ నడిపించండి ప్రభా కుటుంబం యావత్తు తండ్రి విశ్వాసాలు బలపట్టుకున్న అతను కృపచ్చని ఎత్తి పట్టండి ప్రభు నీకు వందములే రక్షించే దేవుడుగా ఉన్న ప్రభు విడిపించే దేవుడుగా ఉన్న ప్రభు నీకు వందములు తండ్రి నీ ప్రియ బిడ్డలందరూ రక్షించి కాపాడవలసిందిగా ప్రార్థన చేసిన బంధుకొలచి విడిపించండి లోకపు శక్తులు లోకపు అలవాట్ల నుంచి బిడ్డలు విడిపించి ప్రభు నీ రక్షణను అందించి ప్రభువా నీ సాక్ష్యం ముందుకు సాగుటకు సాయం వారి కుటుంబాలు కట్టుకోవటం కృపచేత ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా కోర్టు కేసుల వారు తొలగించండి ప్రభు నీకు వందములు తెలియజేసిన ప్రభు వాహనం కొనుక్కునే వారికి ప్రభు ఒక మంచి వాహనం ప్రభు నువ్వు సిద్ధపరచండి ప్రభు నువ్వు తండ్రి మా పట్ల చేసే మేలు ప్రభు ఎంతో ఉన్నతంగా ఉంటుంది ప్రభు నీకు వందములు మనుషులుగా తండ్రి మేము తండ్రి మేము కొంచెమే ఆశిస్తాము కానీ ప్రభు దైవముగా నా ప్రభ మేము ఊహించిన వాటికంటే అమితంగా ఇచ్చే దేవుడు ప్రభు నీవని నా ప్రభ నీ ప్రజల ప్రభ ఇంకా నువ్వు తెలుసుకున్న ప్రభు నీ నామను గణపరచబడినట్లుగా నాతని నీ బిడ్డలకు ప్రభ మేలైనది శ్రేష్టమైనది ప్రభు ఒక మంచి వాహనం సిద్ధపరచాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు ద్వారములు తెరండి ప్రభు నీకు వందములయ్య అద్భుతమైన కార్యం వాగ్దానం చేసా ప్రభు ఒక వాహనం ఇస్తానండి ప్రభువ నీ చేసిన వాగ్దాన ప్రకారంగా ఒక శ్రేష్టమైన వాహనం ప్రభు మేలు కలిగేటువంటి తండ్రి లబ్ధి పొందేటువంటి ఒక మంచి వాహనం సిద్ధపరిచి మహిమను మీరే పొందవలసిందిగా ఆరోపిస్తున్న ప్రభునికి వందములయ్య ఆ కుటుంబంలో తన రక్షణ కార్యం అందించండి విశ్వాసాలు బలపరచండి ప్రార్థనలు బలపరచండి ప్రభు ప్రతి వినేదమైన తన అనారోగ్యాలు అస్వస్థలను తొలగిపోవాలి ప్రభు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది రావాలి ప్రభు నీ రక్షణ ఏంటి ప్రభు నీ ప్రజలు చూసిన ప్రభు ఇంకో నేను గణపట్టుకు సహాయం తెచ్చిన ప్రభు నీకు వందములే వారి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా అతని పేరు పేరు మీరు దీవించండి వర్ధలింపించండి ప్రభు సలముకు కుటుంబంలో వెచ్చండి ప్రభువా ఇప్పుడు తండ్రి ధైర్యపరచండి ప్రభు అనేకులు నా తండ్రికి మాట తన ప్రకటన చేయించుండగా ఆయుష్ను ఆయురారోగ్యం తన బలమును శక్తిని ఇంకొన్ని బలంగా అనుగ్రహించిన ప్రభు నీ చిత్తానికి వరలకేట నా ప్రభు వారి జీవిత ప్రభు నిశ్చయంగా నెరవేర్పులో నడిపించి మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తున్న ప్రభు నీకు వందములయ్య నేడు ప్రభు తండ్రి ఎంతో అద్భుతంగా నా తండ్రి నువ్వు కొడుకు జరిగించబోతున్నకి వందం తెలుసు గడిచిన తిన ప్రభుత్వ విధంగా అద్భుతంగా తన కొడుకుని జరిగించే ప్రభు నీకు వందములేదు నేడు కూడా తను అద్భుతంగా మీరు జరిగించి నీ సజీలకల మమ్ము నుంచి అతను వచ్చే ప్రతి బిడ్డ కూడా దీవించబడినట్లుగా అతని కరెంటును వాతన ప్రభు ఆదిన పరిష్కరి సేవకుని ఆదిన పరిష్కరి ప్రభావ నియముని వాక్య సందేశం మాకు అందించిన ప్రభు నీకు వందము రేపటితో జరిగే మీటింగులు నా అతని నీ సాన్నిధ్యం ప్రముఖతోడు దయచేసి వచ్చే ప్రతి దైవ బిడ్డలను నా ప్రభుత్వాన్ని క్షేమకరంగా నడిపించిన కావాల్సిన తన వాహనం మీరు సిద్ధపరచని వాతావరణం అనుకూలపరచని ప్రభు నీకు వందములయ్యా వచ్చేట దైవ సేవకులు కూడా అతని ఆత్మ అభిషేకంతో నింపిన అతని గ్రామమునకు నా అతని రక్షణ విడుదల స్వస్థత ఉజ్జీవముగా నా అతన్ని కలుగునట్లుగా నీ చిత్తానికి ప్రజలకు యావత్తు కూడా అతను రాబోతున్న తరవుల్లో ప్రభు నెరవేర్చబడుతున్న అతన్ని నేను అసలు మీరు అభిషేకించి అద్భుతమైన మాట చేత నా ప్రభు మాతో మాట్లాడండి ఆరాధనలో ప్రభుత్వాన్ని ప్రవచనాత్మకంగా నా అతన్ని అంతగా మీరు మాట్లాడండి బలమైన కార్యం చేసి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నా అతన్ని దీవింపడి వెళ్ళాలి ప్రభు నీ వాక్కును పట్టుకున్న వెళ్ళాలి ప్రభు ఏ ఒక్కరు కూడా నా అతన్ని కాలి చేతులు వెళ్ళకున్నట్లుగా ప్రతి హృదయం నువ్వు సంధించవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి చేసిన ఒక మేలుని బట్టి ప్రభానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేస్తూ మరోసారి ప్రభు మమ్మల్ని తన హస్తాలకి అప్పచెప్పుకుంటాం యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు వీళ్ళందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించిన దాకా మా దగ్గర మీటింగ్స్ అవుతా ఉన్నాయి వారికి ప్రార్థన చేయండి